ఫైనలీ 5 years తర్వాత పోకో F1 కి ప్రాపర్ సక్సెసర్ వచ్చింది. ఇదే పోకో F6 27,000 స్నాప్డ్రాగన్ 8s Gen 3 తో తీసుకొచ్చారు. లాస్ట్ 1 month నుంచి ఈ ఫోన్ ని మేము టెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇది మనకు బ్రాండ్ పంపిన రివ్యూ అయితే కాదు, మనం పర్సనల్ గా పర్చేస్ చేసి రివ్యూ అయితే చేస్తున్నాము. అసలు ఈ ఫోన్ వర్తేనా, దీంట్లో ప్లస్లు ఏమున్నాయి మైనస్లు ఏమున్నాయి కంప్లీట్ గా చూద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్ చూసుకుంటే ఇది సింగులారిటీ డిజైన్ అంటున్నారు వీళ్ళు. బ్యాక్ సైడ్ మొత్తం మ్యాట్ ఫినిష్ తో వస్తుంది, సైడ్స్ కూడా మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమే ఉంది. ఓవరాల్ డిజైన్ అయితే పర్సనల్ గా నాకు అంత నచ్చలేదు. కెమెరాస్ లేఅవుట్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నాకైతే. సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి డిజైన్ గురించి కింద కమెంట్స్ లో చెప్పండి. ఇది మనకు లైట్ వెయిట్ ఉంది, జస్ట్ 179 grams అని వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది, చూడడానికి కూడా స్లిమ్ అండ్ స్లీకే ఉంది. 6.67 inch 120 Hz 1.5K సూపర్ AMOLED డిస్ప్లే ఇది. 12-bit ప్యానల్ ఇది, 10-bit ఫిజికల్ గా అండ్ ఇంకా 2 bits ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ తో యాడ్ చేసి చూపిస్తుంది. HDR10+ అండ్ డాల్బీ విజన్ సర్టిఫికేషన్ తో వస్తుంది. డిస్ప్లే షార్ప్ గా ఉంది, కలర్స్ బాగున్నాయి, బెజల్స్ కూడా చాలా థిన్ గా ఉంది. దీనివల్ల వీడియోస్ మూవీస్ చూసేటప్పుడు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చాలా మజా వస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే టిపికల్ గా 500 nits ఉంది, మాక్సిమం హై చూసుకుంటే 1600 nits, పీక్ చూసుకుంటే 2400 nits వరకు వెళ్తుంది. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో ఫుల్ హెచ్డి అండ్ HDR కంటెంట్ చూడొచ్చు. యూట్యూబ్ లో 4K HDR వీడియోస్ 60 FPS లో ప్లే అవుతున్నాయి అండ్ ప్లేబ్యాక్ లో కూడా ఎక్కడ ల్యాగ్ లేదు, చాలా స్మూత్ గా ప్లే అవుతున్నాయి. బట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో ఒక 3 issues అయితే నోటీస్ చేశాను. ఫస్ట్ ఇది డిస్ప్లే సెట్టింగ్స్ లో పిక్చర్ ప్రొఫైల్ వివిడ్ మోడ్ లో సెట్ చేసినప్పటికీ UI లో డిస్ప్లే కలర్స్ డల్ గా అండ్ వాష్ అవుట్ గా కనిపిస్తున్నాయి. సెకండ్ ఇది మనం హార్ష్ సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు క్లైమ్ చేసిన ప్రకారం 1600 nits బ్రైట్నెస్ వరకు వెళ్ళట్లేదు, 1200 nits బ్రైట్నెస్ వస్తుంది. డైరెక్ట్ సన్లైట్ లో యూజ్ చేసినప్పుడు విజిబిలిటీ పరంగా మనకు కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. అండ్ యూట్యూబ్ లో HDR వీడియో ఏదైనా ఓపెన్ చేసి ఫుల్ స్క్రీన్ క్లిక్ చేస్తే HDR ప్రాసెస్ కి ఒక 1 second అలా టైం అయితే తీసుకుంటుంది. ఈ 3 issues లో ఫస్ట్ బ్రైట్నెస్ ఇష్యూ తప్ప ఇంకా 2 issues సాఫ్ట్వేర్ అప్డేట్ త్రూ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పోకో F6 లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ అండ్ ఐరస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది. స్టీరియో సెపరేషన్ చూసుకుంటే మనకు బాటమ్ లో 60% అండ్ టాప్ లో 40% డివిజన్ అయితే అయింది. సో ఆడియో క్వాలిటీ చూసుకుంటే మనకు చాలా బాగుంది, లౌడ్ గా ఉంది, క్రిస్ప్ గా ఉంది. మిమ్మల్ని అయితే స్పీకర్స్ ఆడియో పరంగా డిసప్పాయింట్ అయితే చేయవు. 3.5 mm జాక్ అయితే లేదు మనకు, బట్ Type-C త్రూ మనకు ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. అండ్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మాట్లాడేది మనకు క్లియర్ గా లౌడ్ గానే వినిపిస్తుంది. అండ్ ఇందులో మనకు డ్యూయల్ మైక్స్ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడేది కూడా అవతల వాళ్ళకి క్లియర్ గా లౌడ్ గానే వినిపిస్తుంది. ఆడియో డిపార్ట్మెంట్ లోనైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఇక కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సర్ ని యూజ్ చేశారు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. సెల్ఫీ కెమెరా చూసుకుంటే 20 మెగాపిక్సెల్ ఉంది. డే లైట్ లో ఫోటో శాంపిల్స్ చాలా న్యాచురల్ గా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. మరీ షార్ప్ చూపించట్లే, అలానే మరీ సాఫ్ట్ చూపించట్లేదు, బ్యాలెన్స్డ్ గా వస్తున్నాయి. ఫొటోస్ కొంచెం వార్మర్ సైడ్ ఉన్నాయి, ఇది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి కూలర్ సైడ్ నచ్చుతాయి. బట్ నాకు మాత్రం పర్సనల్ గా చాలా బాగా అనిపించాయి డే లైట్ శాంపిల్స్. సెల్ఫీస్ లో ఇమేజెస్ ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, బట్ మొత్తం ఓవర్ బ్యూటీ మాత్రం యాడ్ చేయట్లేదు. సెల్ఫీస్ లో కూడా డీటెయిల్స్, డైనామిక్ రేంజ్ అండ్ కలర్స్ ఆన్ పాయింట్ ఉన్నాయి. ఇక పోర్ట్రేట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ ఎక్సలెంట్ ఉంది. 10 ఫొటోస్ లో 8 to 9 ఫొటోస్ మనకి ఎడ్జెస్ అనేవి పర్ఫెక్ట్ గా వస్తున్నాయి. బట్ బ్లర్ మాత్రము న్యాచురల్ గా లేదు. నేను అపర్చర్ f1.4 నుంచి f2.0 వరకు పెట్టి ట్రై చేసిన, అయినా కూడా బ్లర్ లో సేమ్ లైట్ గ్లేర్స్ వస్తున్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రీమ్ లో లైట్ లో నేను ఐఫోన్ తో కూడా కంపేర్ చేశాను, ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది. డీటెయిల్స్ పోకోనే ఇంకొంచెం బెటర్ క్యాప్చర్ చేస్తుంది కొన్ని ప్లేసెస్ లో. ఫ్రెండ్స్ ఇది 4K 60 FPS లో రికార్డ్ చేస్తున్నాం. వీడియో క్వాలిటీ ఒకసారి చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లో కొంచెం సన్ లైట్ అయితే ఉంది, ఈవినింగ్ కండిషన్ లో తీస్తున్నాము. వాక్ చేస్తున్నా, స్టెబిలైజేషన్ చూడండి ఒకసారి ఎట్లుందో. వీడియోస్ మాత్రం 4K 60 FPS 4K 30 FPS రెండిట్లో కూడా మనకు షేక్ ఏం రావట్లేదు. ఓవరాల్ వీడియో క్వాలిటీ అయితే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఆన్ చేసి తీస్తున్నాము. సో ఎంత వైడ్ గా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి, 1080p లో రికార్డ్ అవుతుంది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. వైడ్ యాంగిల్ కెమెరా కూడా డీసెంట్ ఉంది, బట్ వీడియోలో మాత్రం ఎక్కువ డీటెయిల్స్ క్యాప్చర్ కావట్లే. కొంచెం జూమ్ చేసినా కూడా మనకు సాఫ్ట్ అండ్ బ్లర్ కనిపిస్తుంది ఫుటేజ్. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను 1080p 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను ఈవినింగ్ కండిషన్లో. స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేయండి, వీడియో క్వాలిటీ ఎట్లుందో కూడా మీరు ఇక్కడ చూడండి.
చూడొచ్చు. సెల్ఫీ వీడియోస్ కూడా స్టేబుల్ గా వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే కెమెరా డీసెంట్ ఉంది. 1 month బ్యాక్ ఫోన్ కొన్నప్పుడు కెమెరాస్ అంత బాగా అనిపించలేదు నాకు, ఓకే అనిపించినాయి. బట్ ఆఫ్టర్ 1 month ఒక అప్డేట్ వచ్చింది, దాని తర్వాత కెమెరాస్ ఇంకొంచెం బెటర్ గా అనిపిస్తున్నాయి నాకు. ఇది గేమింగ్ సెంట్రిక్ ఫోన్ అయినప్పటికీ కెమెరాస్ మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చెయ్యవు. ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది TSMC మ్యానుఫ్యాక్చర్డ్ 4nm బేస్ చిప్ సెట్. అండర్ బెంచ్ మార్క్ స్కోర్ చూస్తే 13 lakh ప్లస్ స్కోర్ చేస్తుంది. గీక్ బెంచ్ లో సింగిల్ కోర్ 1800 ప్లస్, మల్టీ కోర్ 4500 ప్లస్ స్కోర్ చేస్తుంది. అండ్ GPU స్కోర్స్ 8700 ప్లస్ వస్తున్నాయి. అండ్ 3D మార్క్ లో CPU GPU బెంచ్ మార్క్ టెస్ట్ చేసి చూసాను, 2900 ప్లస్ వస్తుంది స్కోర్. అండ్ 3D మార్క్ స్టెబిలిటీ టెస్ట్ చేశాను, 89% స్కోర్ చేసింది. లాస్ట్ కి CPU థ్రాట్లింగ్ టెస్ట్ చేసి చూసాను, 92% స్కోర్ వచ్చింది. ఈ చిప్ సెట్ ని వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 3 కి లైటర్ వర్షన్ లో తీసుకొచ్చారు. అండ్ కొంతమంది క్రియేటర్స్ 8 Gen 2 కి అండ్ 8 Gen 3 కి మిడిల్ లో దీని పర్ఫార్మెన్స్ ఉంటుందని అంటున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఆన్ పేపర్ స్పెక్స్ చూస్తే 8 Gen 2 కి 8s Gen 3 కి ఏం డిఫరెన్స్ ఉండదు, జస్ట్ 1 to 2% డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. బట్ రియల్ లైఫ్ లో లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ 8 Gen 2 ఇప్పుడు వచ్చిన 8s Gen 3 కన్నా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఆప్టిమైజేషన్. అండ్ బెంచ్ మార్క్ స్కోర్స్ లో కూడా 8 Gen 2 బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఈ ఫోన్ రియల్ టైం పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ దీంట్లో కైన్ మాస్టర్ ఇన్స్టాల్ చేసి చూసాను. 4K ఎడిటింగ్ మనకు 4K అప్ టు 3 layers వరకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో 4 layers కన్నా ఎక్కువ యాడ్ చేసినప్పుడు ఎడిటింగ్ చేయొస్తుంది, కాకపోతే ప్రీవ్యూ ఏదైతే ఉంటుందో అది కొంచెం లాగ్ అయితే అవుతుంది. గేమింగ్ చూసుకుంటే ఎప్పట్లానే మనం BGMI, జెన్షన్ ఇంపాక్ట్, ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేసాము ఇంటెన్స్ గా. అది కూడా BGMI స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ 60 FPS అండ్ HDR ప్లస్ ఎక్స్ట్రీమ్ 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లాంచ్ అయ్యి 1 month పైన అవుతుంది, ఇంకా BGMI 90 FPS ఎనేబుల్ చేయలేదు. స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ 30 minutes గేమ్ ప్లే లో మినిమం 57 FPS అండ్ మాక్సిమం 61 FPS మెయింటైన్ చేస్తుంది. బట్ ఈ ఫోన్ లో అల్టిమేట్ మోడ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు, దాంతో సాఫ్ట్వేర్ త్రూ డివైస్ మాక్సిమం పొటెన్షియల్ ని అన్లాక్ చేయొచ్చు. అల్టిమేట్ మోడ్ లో అన్ని సెట్టింగ్స్ ని మ్యాక్స్ అవుట్ చేసి టెస్ట్ చేస్తే HDR లో 120 FPS వరకు ఆన్ స్క్రీన్ FPS చూపించింది. అల్టిమేట్ మోడ్ లో 30 minutes గేమ్ ఆడితే మినిమం 109 FPS రికార్డ్ అయింది అండ్ మాక్సిమం 120 FPS వరకు రీచ్ అయింది. ఫ్రీ ఫైర్ అల్ట్రా గ్రాఫిక్స్ లో మినిమం 57 FPS అండ్ మాక్సిమం 61 FPS మెయింటైన్ చేయగలుగుతుంది. అండ్ సేమ్ ఇందులో కూడా అల్టిమేట్ మోడ్ ఆన్ చేసి టెస్ట్ చేశాను. 30 minutes గేమ్ ప్లే లో మనకు మినిమం 113 FPS అండ్ మాక్సిమం 120 FPS రికార్డ్ అయింది. జెన్షన్ ఇంపాక్ట్ లో డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్ని ఓవర్ క్లాక్ చేసి గేమ్ ఆడితే మినిమం 57 FPS అండ్ మాక్సిమం 60 FPS నోటీస్ చేశాను. బట్ అల్టిమేట్ మోడ్ లో అన్ని సెట్టింగ్స్ మ్యాక్స్ అవుట్ చేస్తే 30 minutes గేమ్ ఆడితే మినిమం 87 FPS అండ్ మాక్సిమం 118 FPS వరకు రికార్డ్ అయింది. బట్ గేమ్ ప్లే మొత్తము ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను. సో ఓవరాల్ గా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రైస్ కి చాలా బాగుంది. బట్ బ్యాక్ సైడ్ కొంచెం హీట్ అయితే అవుతుంది, ఒక 43 degrees వరకు అయితే వెళ్తుంది మోర్ దెన్ 30 minutes గేమ్ ప్లే చేసినప్పుడు. అప్డేట్ త్రూ BGMI 90 FPS అన్లాక్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ థ్రాటిల్ ఇదంతా కూడా సాఫ్ట్వేర్ త్రూ ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తే మనకు కొంచెం టెంపరేచర్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 5000 mAh బ్యాటరీ అండ్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బట్ బాక్స్ లో 120 watt ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఫాస్ట్ ఛార్జింగ్ ని ఎనేబుల్ చేసి 5% to 100% ఫుల్ ఛార్జ్ చేయడానికి 40 minutes టైం తీసుకుంటుంది. డిపెండింగ్ ఆన్ రూమ్ టెంపరేచర్ ఛార్జింగ్ స్పీడ్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే మీడియం యూజర్స్ కి ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. కంటిన్యూగా గేమింగ్ 4K వీడియోస్ ప్లే చేస్తే ఈవినింగ్ వరకు మళ్ళీ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. నాకైతే హెవీ యూసేజ్ లో 4.5 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. బట్ పోకో డివైజెస్ లో నేను రీసెంట్ గా నోటీస్ చేసిన ప్రాబ్లమ్ అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్న ప్రాబ్లమ్ బ్యాటరీ బ్యాకప్ రావట్లేదని. నిజానికి ఇది హైపర్ OS ఆప్టిమైజేషన్ ఇష్యూ. ఎందుకంటే అప్పుడప్పుడు చూసుకుంటే ఎంత హెవీ గేమింగ్ చేసినా కూడా ఎక్కువ బ్యాటరీ అయితే డ్రాప్ అవ్వదు. బట్ జనరల్ యూజ్ చేస్తే మాత్రము ఎక్కువగా బ్యాటరీ డ్రాప్ అయితే అవుతుంది. ఇందులో LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ టైప్ ని యూజ్ చేశారు. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. 5 to 6 మీడియం యాప్స్
ఉంచుకోగలుగుతుంది. గేమ్స్ చూసుకుంటే ఒక 2 గేమ్స్ని ర్యామ్లో బాగానే ఉంచుకోగలుగుతుంది. స్టోరేజ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఇక్కడ డిస్ప్లే మీద చూడొచ్చు, ఎక్సలెంట్ ఉన్నాయి. ఇది మనకు డ్యూయల్ 5G సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. మెమరీ కార్డ్ వేసుకోనికి ఆప్షన్ అయితే లేదు. ఇందులో 13 స్టాండర్డ్ 5G బ్యాండ్స్, 15 sub-6 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. నెసెసరీ బ్యాండ్స్ అన్ని కూడా ఇచ్చారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, డ్యూయల్ 5G, 4G ప్లస్ కెరీర్ అగ్రిగేషన్ అండ్ VoNR ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.4 తో వస్తుంది. ఓవరాల్ గా కనెక్టివిటీ విషయం పరంగా ఏది కూడా మిస్ చేయలేదు. సిగ్నల్ రిసెప్షన్, కాల్ డ్రాప్స్ అండ్ కనెక్టివిటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు. MIO డైలర్ ఉంటుంది కాబట్టి అవతల వాళ్ళకి తెలియకుండా మనం కాల్ రికార్డింగ్ కూడా చేయొచ్చు. 5G లో ఇంటర్నెట్ స్పీడ్స్ కూడా బాగున్నాయి. మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూడొచ్చు. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ HyperOS బేస్డ్ Android 14 తో వస్తుంది. 3 years మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే బ్రాండ్ క్లైమ్ చేస్తుంది. ఈ వీడియో షూట్ అయ్యే టైంకి అయితే May 2024 సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్స్ గురించి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. టైం టు టైమ్స్ అయితే అప్డేట్స్ వస్తాయి. బట్ వీళ్ళు ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి సాల్వ్ చేస్తే బాగుంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది ఈ అప్డేట్స్ రోల్అవుట్ చేసేటప్పుడు. యూఐలో నాకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏం కనిపించలేదు. కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. లైక్ యాప్ లాక్, యాప్ హైడ్, డ్యూయల్ యాప్స్ ఎక్సెట్రా. బట్ ఫోన్ నిండా బ్లోట్వేర్ ఫిల్ చేసి ఇస్తున్నారు. 30,000 పెట్టి ఫోన్ కొన్నప్పుడు బ్లోట్వేర్ అయితే ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయరు. బట్ దీంట్లో మొత్తం బ్లోట్వేర్ అయితే వస్తుంది. కానీ మనము ఒక్కొక్కటి అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసము కొన్ని సెట్టింగ్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాటిని ఫాలో అవ్వండి. మీ Xiaomi డివైసెస్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్ గా స్మూత్ గా అండ్ ఫాస్ట్ గా అవుతుంది. యాజ్ యూజువల్ IR బ్లాస్టర్ ఉంది అండ్ NFC కూడా ఇచ్చారు. ట్యాప్ అండ్ పే యూజ్ చేసి పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఫోన్ IP64 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. చిన్న చితుకు వాన అండ్ డస్ట్ నుంచి అయితే మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ప్లేస్మెంట్ చూసుకుంటే రెగ్యులర్ ప్లేస్మెంట్ కన్నా కొంచెం కిందకైతే అనిపించింది నాకు. కొంచెం పైకి ఉంటే ఇంకా యూజ్ చేసినప్పుడు ఈజీ అయితే ఉండేది. బట్ స్పీడ్ అండ్ అక్యురసీ చూసుకుంటే మాత్రం బాగానే ఉంది. హ్యాప్టిక్ ఎక్స్పీరియన్స్ బాగుంది. యూఐలో చాలా చోట్ల మంచిగా ఇంప్లిమెంట్ చేశారు. ఇక ఫైనల్ గా అన్న ఈ ఫోన్ ని కొనొచ్చా, కొంటే ఎవరు కొనాలని నన్ను అడిగితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఫ్లిప్కార్ట్ లో ఈ ఫోన్ ప్రైస్ 30,000 ఉంది. బ్యాంక్ ఆఫర్స్ తోని 27,000 కి వస్తుంది. ఒకవేళ మీ మెయిన్ ప్రయారిటీ బెస్ట్ పర్ఫార్మెన్స్, గేమింగ్, మంచి డిస్ప్లే, గుడ్ స్పీకర్స్, గుడ్ బ్యాటరీ అయితే ఈ ఫోన్ ని 27,000 కి కన్సిడర్ చేయొచ్చు. బట్ కెమెరానే మెయిన్ ప్రయారిటీ అంటే మాత్రం దీనికన్నా ఈ బడ్జెట్ లో బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇది మనకు బ్రాండ్ పంపిన రివ్యూ అయితే కాదు, మనం పర్సనల్ గా పర్చేస్ చేసి రివ్యూ అయితే చేస్తున్నాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్స్ అడగండి. డెఫినెట్ గా వాటికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇలాంటి మరిన్ని జెన్యూన్ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.